నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉమ్మిడివరం, తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో ఘనంగా జరిగిన హోలీ వేడుకలు. ఉమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్లతో మట్టిని తరలించడంపై రోడ్డుపై టెంట్ వేసి నిరసన వ్యక్తం చేసిన సర్పంచ్ మోకా రామారావు. యానాం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీల నిర్వహణ. ముమ్మిడివరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల చిన్నారులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో హోలీ సందర్భంగా చిన్నారులు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చిన్నారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మణిరాజిత, నిహారిక, మనో, సూర్యమణికంఠ, నాని, ఆరాధ్య, సాహిత్య, గౌతమ్, తన్వి తదితరులు పాల్గొన్నారు. చాలు చాలు ఇవాళ హోలీ జరుపుకుంటున్నాము. ఒకరికొకరు రంగులు పాముకొని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఇలాగే చేసుకుంటాము. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో దుర్గమ్మ తల్లి వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 దుర్గమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ శెట్టిబలజ సంఘం ఆధ్వర్యంలో నూతన ఆలయం నిర్మించి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పలివెల రామకృష్ణ, వరలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయ వేద పండితులు బ్రహ్మత్వంలో పునఃప్రతిష్ఠ మహోత్సవం పూజలు జరిగాయి. ఈ పూజలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మ భవానికి తల్లి భవానికి అర్జెంట్ ముగ్గురు ఐదు అర్జెంట్ కొప్పిశెట్టి శివగారు జ్ఞాన వాస్తువులు కొప్పిశెట్టి ఆ దుర్గామాత అష్టైశ్వర్య సుఖ సంపద ధనధాన్య ఆయురారోగ్యాలు ఇచ్చి సరదా కాపాడు రక్షించుగాక. కుమార్ గారు 500 రూపాయలు, కోట వీర వెంకట మణి కాపాడు రక్షించుగాక. అష్టైశ్వర్య సుఖ సంపద ధనధాన్య ఆయురారోగ్యాలు ఇచ్చి సరదా కాపాడు రక్షించుగాక. ₹100 కానుక సమర్పించారు. వారి కుటుంబాన్ని ఆ దుర్గామాత గారు రాజు నోకరాజు గారు ఆ దుర్గామాతకి ₹110 కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గామాత
అష్టైశ్వర్య సిరి సంపద ధనధాన్య ఆయురారోగ్యానికి సర్వదా కాపాడవచ్చు కదా. ఆ దుర్గామాత అష్టైశ్వర్య సిరి సంపద ధనధాన్య ఆయురారోగ్యానికి సర్వదా కాపాడవచ్చు కదా. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో చెట్టుపల్లిపేట దుర్గమ్మ వీధిన మా సంఘస్థులందరూ ఏకమయ్యి మరి గతంలో అంటే రామవారి గుడి మరి కట్టడం జరిగింది. దానికి ఇంచుమించు ఎస్టిమేషన్ 50 లక్షల వరకు మరి సేకరించి మా సంఘస్థులందరూ మరి కడతారని అనుకుని తర్వాత ఈ శిల్పి ఎవరైనా అనుకుంటే మరి ఉడుపూడి మన లావరాజు గారు శిల్పలాంటి నుంచి అలా ఆయన అయితే బాగా కడతారని ఈయన తీసుకొచ్చండి. మరి గతంలో రామవారి గుడి కట్టించామండి. కట్టించాక బాగా శిల్పి అది బాగా ఈ గుడి బాగా డీజిల్ వర్క్ అవి బాగా చేశారండి. అదే రకంగానే ఇప్పుడు ఈ దుర్గమ్మ తల్లి గుడి కట్టడానికి మేము అందరం ఖర్చులయ్యండి. మళ్ళీ ఆయనే తీసుకొచ్చి ఈ గుడి బాగా మరి శిల్పాలతో బాగా చెక్కి మాకు కట్టడం జరిగింది సార్. అదే రోజు మన ఈ శిల్పి రామరాజు గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది సార్. ఈ రోజు అంటే మరి అది ఈరోజు 14వ తారీఖు 10:34 దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగిందండి. అలాగే మంత్రి గారిని కూడా మేము సంఘస్థులందరూ ఏకమయ్యండి ఆయన పిలవడం జరిగిందండి. అదే రకంగా ఆయన తండ్రి గారు అయినటువంటి సత్యం గారండి, మంత్రి గారు తండ్రి గారు సత్యం గారు ఈరోజు వచ్చండి మా యొక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకునండి మాకు ఆయన ఎంతో సహకారం చేశారండి ఈరోజు. అలాగే కూడా ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా సహకారం చేశారండి. అలాగే మరి ఈరోజు సచిన్ గారు మాకు ఒక గ్రాంట్ పెట్టే మండలంలో ఒక రోడ్డు కూడా వేయించడం కూడా జరిగిందండి ఈరోజు. మరి ఆయనకి మా కమిటీ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. గుడిగా సహకరించిన భక్తులందరూ కూడా వివరాలు ఇచ్చిన దాతలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో చెట్టిబజ్జిలిపేటలో నిర్మించిన శ్రీ కనకదుర్గమ్మ వారు ఆలయం దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ శుభముహూర్తం జరిగింది కాబట్టి ఈరోజు అతి భారీ ఎత్తున భక్తులు అందరూ కూడా తరలి వచ్చి ఈ దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకి భక్తులు ప్రతి ఒక్కరు కూడా త్వరగా వచ్చి ఆదరవ్వారని ఆ దుర్గాదేవి భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చారని మరీ కోరుతున్నామండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కర్రివాణి రేవు పంచాయతీ పరిధిలోని చిత్రవాణి రేవు గ్రామంలో విద్యుత్ షాక్తో వివాహిత మృతి చెందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కర్రివాణి రేవు పంచాయతీ పరిధిలోని చింతలవాణి రేవు గ్రామంలో విద్యుత్ షాక్తో వివాహిత మృతి చెందారు. నీళ్లు కాయటానికి వాటర్ హీటర్ పెడుతూ ఉండగా విద్యుత్ షాక్తో రేకాడి ధనకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. చింతమని రేవు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి భర్త, ఒక కుమార్తె ఉన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం కురసాంపేట శ్మశాన వాటికని ప్రభుత్వ అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం కురసాంపేట శ్మశాన వాటికని ప్రభుత్వ అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. యానాం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. నేలమటం చేసి బూడి తెచ్చి పేట్లు కూడా పెట్టిపోతున్నారు కదా.
పెయింట్ అవుతున్నట్టు పెయింట్ అని ఆడుకోండి తప్ప కంప్లీట్గా మీరు వెళ్ళగానే కాకుండా పెట్టింది సబ్సిడీ పెట్టారు వాళ్ళు పెట్టారు దానికి ఇప్పుడు కూడా వచ్చాయి ఈ పక్క రాజీవ్ నగర్ పక్క వరకు కూడా వచ్చాయి రాజీవ్ నగర్ ఆ బోర్డర్ వరకు కూడా వచ్చాయి నెక్స్ట్ కనకాలపేట ఎస్సీ విలేజ్ నీకు అందరూ ఉన్నది కాకుండా కాంట్రాక్ట్ మెటీరియల్ అన్ని కూడా పెట్టించుకున్నాను దాంట్లో పైన వచ్చేసి కింద లేకుండా ఎలా చేయగలరు దీనికి సెటిల్ చేసేసి వచ్చినప్పుడు మిగతా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ దానికి చేయడానికి 8 lakhs ఎంత ఉన్నాయి ఒకటి 3 lakhs చెప్పాను 2.8 నుంచి ఉన్నాను అంటే వెయిట్ని బట్టి వస్తుంది 526 అయితే 2 lakhs వస్తున్నాను మరి లైట్ వెయిట్ ఈ వెయిట్ ఏంటి అది ఇప్పుడు మనం దీనికంటే ఇంకా ఏది స్ట్రాంగ్ వీళ్ళ కడతా ఉన్నావు సార్ మొత్తం వీళ్ళ కడతా ఉన్నావు నేలమటం చేసి బూడి తెచ్చి మీరు పేట్లు కూడా పెట్టిపోతున్నారు కదా ట్రీట్మెంట్ పెట్టి డ్యామేజ్ చేయకుండా పెయింట్ అవుతున్నట్టు పెయింట్ అని ఆడుకోండి తప్ప కంప్లీట్గా మీరు వెళ్ళగానే కాకుండా పెట్టింది సబ్సిడీ పెట్టారు వాళ్ళు పెట్టారు దానికి ఇప్పుడు కూడా వచ్చాయి ఈ పక్క రాజీవ్ నగర్ పక్క వరకు కూడా వచ్చాయి రాజీవ్ నగర్ ఆ బోర్డర్ వరకు కూడా వచ్చాయి నెక్స్ట్ కనకాలపేట ఎస్సీ విలేజ్ నీకు అందరూ ఉన్నది కాకుండా కాంట్రాక్ట్ మెటీరియల్ అన్ని కూడా పెట్టించుకున్నాను దాంట్లో పైన వచ్చేసి కింద లేకుండా ఎలా చేయగలరు దీనికి సెటిల్ చేసేసి వచ్చినప్పుడు మిగతా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ దానికి చేయడానికి ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్లతో మట్టిని తరలించడంపై సర్పంచ్ మోకా రామారావు ఆధ్వర్యంలో రోడ్డుపై టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 40 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని దీనివల్ల రోడ్డు ధ్వంసమవుతుందని ఆయన ఆరోపించారు.
తన్నేల సమీపంలో అక్రమ రొయ్యల చెరువు తవ్వి ఆ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఈ ట్రాక్టర్ల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం చెరువు తవ్వకాలను నిలిపివేసి మట్టి తరలింపు ఆపాలని వీరు డిమాండ్ చేశారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు హెచ్చరించారు. సార్, నా పేరు మోకా రామారావు. నేను అయినాపురం సర్పంచ్ని. అయినాపురం ఊరికి ముమ్మల నుంచి రావాలంటే రహదారులు కొంతకాలం కొన్ని సంవత్సరాల నుంచి లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. గత ప్రభుత్వంలో కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ విధమైన రోడ్లు రహదారులు అనేది చేయలేదు. కాబట్టి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే బాడవ రోడ్లో పంచాయతీరాజ్ ప్రాజెక్టు నుంచి 1,30,000 గ్రాంట్ తోటి రోడ్డు చేయడం జరిగింది. అది జిఎస్టీ వేసి కన్స్ట్రక్షన్లో ఉంది. జిఎస్టీ వేసిన తర్వాత దానికి బీటీ తారు వేయవలసిన అవసరం ఉంది. ఆ టైంలో కాంట్రాక్టర్కి బిల్లు లేట్ అవ్వడం వల్ల అతను మెటీరియల్ బయట తోలుతున్నాడు. బిల్లు వచ్చిన వెంటనే బీటీ వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల అక్రమ తవ్వకాలు చెరువులు రూపంలో తవ్విస్తూ ఎవరో రాజుగారి చెరువులంట తనేల దగ్గర ఒక 40 ట్రాక్టర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్డు మీద తోలేయటం జరుగుతూ ఉంది. నేను 1వ తారీఖున ఆర్డీఓ గారితో మాట్లాడి, అమ్మ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మా అయినాపురానికి రహదారి లేదు, కాకపోతే మట్టి ట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాయి, ఉన్న రోడ్డు కూడా పాడైపోతుంది, ఆ రోడ్డును ప్రొటెక్ట్ చేయాలమ్మా అని చెప్పి అడిగినప్పుడు ఎక్కడని అడిగి ఆవిడ క్లియర్గా చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన గంటన్నరలో వచ్చి ఆవిడ ఇవన్నీ బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఒక 10 రోజులు దగ్గర వారం రోజులు బ్యాన్ అయినాయి. తర్వాత మళ్ళీ మామూలుగా తోలకం మొదలైంది. మరి పైనుంచి ఏ నాయకులు చెప్పారో నాకు తెలియదు, నాకైతే పూర్తి వివరం లేదు. కానీ తోలుతున్న దాని మీదట నేను వెంటనే ఒక సర్పంచ్గా బాడీనంతా కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకుని నేను ఒక లెటర్ డ్రాప్ చేసి ఈ ఒక లెటర్ మీద మా బాడీ వైస్ సర్పంచ్, నేను, నా బాడీ 14 మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎఫ్డిఓ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన శాసనసభ్యుల వారికి కూడా పంపడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన కనపడలేదు. తర్వాత మళ్ళీ ఇదే తోలకం తోలుతూ మరి వాళ్ళంతా కుర్రోళ్ళు 20-40 ట్రాక్టర్ల మీద ఉన్న వాళ్ళంతా 20 సంవత్సరాల కుర్రోళ్ళు దారుణంగా ఒక చేతితో సెల్ల పట్టుకుని ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుని తోలుతూ ఉండటం భయాందోళనకు గురయ్యి ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు సర్పంచ్ గారు, మీరు రావాలా బయటికి, మీరు రోడ్డు పాడైపోతుందని చెప్పి దాని మీదట ఈరోజు నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర అయినాపురం వెళ్ళే దారిలో నేను ధర్నా పెట్టడం జరిగింది. ధర్నా పెట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను. ధర్నా పెట్టి ఆపడం వల్ల ఆగినాయి. నేను పార్టీలకు అతీతం అండి, పార్టీలకు సంబంధం లేదు. ఈ ధర్నా అనేది కేవలం గ్రామం ఇష్యూగానే తీసుకుని గ్రామ ప్రజల కోరిక మేరకు నేను పెట్టడం జరిగింది తప్ప, అది సర్పంచ్గా ఉన్నాను కాబట్టి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని పక్కనే ఒక హై స్కూల్ ఉంది మాకు. పిల్లల 10th క్లాస్ పరీక్షలు ఎగ్జామ్ చాలా దగ్గరలో జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ 40 ట్రాక్టర్లో తిరగడం, ఆ పొల్యూషన్ కానీ, ఆ సౌండ్ కానీ పాపం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. దాని మీద కూడా తీసుకుని నేను ఈరోజు దయచేసి ఈ రోడ్డు పాడైపోతుంది, ఒక లేచింది రేపు బీట్ వేయాలంటే స్టాండర్డ్ ఉండదు, దయచేసి దీన్ని ప్రొటెక్ట్ చేయండి అని అందరికీ లెటర్లు పెట్టినా జరగలేదు. కాబట్టి ధర్నా రూపంలో కూడా నేను ఇక్కడ తెలియపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు కొంచెం రౌడీయుజంగా నేను తోలేస్తాను, నువ్వేం చేస్తామనే ప్రగల్భాలు కూడా పలకడం జరిగింది. ఇక్కడ మా ధర్నా దగ్గరికి వచ్చి మేము ఏంటంటే ప్రజల తరపున నేను చేస్తున్నాను తప్ప మరి వేరే పార్టీలకు అతీతం. మరి ఇది అక్కడ అధికారులు స్పందిస్తే బాగుంటుంది. ఇక్కడ మా బాడవ రోడ్డు ఇబ్బంది లేకుండా మాకు ఈ రోడ్డుని ప్రొటెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అధికారులందరినీ కోరుకుంటున్నాను. అలాగే శాసనసభ్యుల వారిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఆయన ఒకసారి ఆయనకు అవకాశం ఉంటే ఈ బాడవ రోడ్డు చూసినట్లయితే దీని మీద స్పందన ఆయనే తెలియజేస్తారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఒక సర్పంచ్గా గ్రామం తరపున నేను అభ్యర్థిస్తున్నానని తెలియజేస్తూ మరి ఇంతటితో విరమిస్తున్నాను. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వారి స్వగ్రామమైన ఏటూరి నాగారంలోని బీఆర్ఎస్ శ్రేణులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి స్థానిక ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా వారితో హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వారి స్వగ్రామమైన ఏటూరి నాగారంలో బీఆర్ఎస్ శ్రేణులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో స్థానిక పోలీస్ సిబ్బందితో
స్థానిక ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా వారితో హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. మరియు ములుగు జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ గారు, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్, తాడూరి రఘు, దన్నపునేని కిరణ్, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజారావు, కాళ్ల రామకృష్ణ, కోడి వెంకట్, శ్రీను, నూతి రమేష్, కాత యాదగిరి, వావిలాల కిషోర్, వావిలాల ముత్తయ్య, కావేరి చిన్నికృష్ణ, మెరుగు వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. ఓకే
యానాం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. యానాం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. అండర్ 12, 14, 17 విభాగాల్లో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను యానాం పరిపాలనాధికారి మునిస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలను సెంటర్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ పోటీల్లో యానాంకు సంబంధించిన 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. अंडर 14 తీసుకో సార్ అని అంటే టేక్ యు మార్క్ सतीश ले नंबर 2 ले नंबर 3 ले नंबर 5 ओमकार are participating in the event, and this is a great opportunity to you all to develop your skill, and his team members right from Dev Kumar and other and his team, and slowly you have to develop to become a national or international swimmer, and this is a base, and the enemy is giving all sort of assistance to you, and you have to improve that standard of swimming pool and other facilities here. We hope we will do it in 1 or 2 weeks before the summer, the onset of summer. Take your mark. Take your mark.
Take your mark. డాక్టర్ గుడాల సత్యప్రతాప్ పునరుత్పాదక ఇంధనం మరియు కృత్రిమ మేధస్సు రంగంలో చేసిన విశేష కృషికి ఫలితంగా మలేషియాలోని లింకన్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ యొక్క ప్రతిష్టాత్మక డిగ్రీని ప్రదానం చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ టెక్నాలజీస్తో రెన్యూవలబుల్ ఎనర్జీ, పవర్ సిస్టమ్స్ డిజైన్ అనాలిసిస్ పేరుతో అతని సంచలనాత్మక పరిశోధన ఆధారిత ఆప్టిమైజేషన్ మరియు గ్రీన్ టెక్నాలజీలను పునరుత్పాదక ఇంధన వ్యవస్థల్లోకి చేర్చడానికి వినూత్న పద్ధతులను అన్వేషిస్తోంది. డాక్టర్ ప్రతాప్ యొక్క పనిశక్తి ఉత్పాదనలో సామరస్యం, విశ్వసనీయత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ శక్తి సవాళ్లను పరిష్కరించడంలో మరియు కార్బన్ పాదముద్రలను తగ్గించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన గణన నమూనాలు మరియు నిజ సమయ అనుకరణల ద్వారా అతని పరిశోధన అల్గారిథంలు ఎలా చేయగలదో విలువైన అంతర్దృష్టులను అందిస్తోంది. శక్తి డిమాండ్లను అంచనా వేయటం, వనరుల వినియోగాన్ని అనుకూలపరచడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడం అతని పరిశోధనలో సౌర మరియు గాలి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది తెలివిగా మరింత అనుకూల శక్తి పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తోందన్నారు. యానం మార్కెట్ కమిటీ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న షాపులకు వేలంపాట నిర్వహించారు. యానం మార్కెట్ కమిటీ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న షాపులకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలనాధికారి కార్యాలయం ఈ ప్రక్రియను నిర్వహించారు. వేలంపాటలో దక్కించుకున్న వారికి షాపులను అప్పగించారు. కార్యక్రమంలో యానం పరిపాలనాధికారి మునిస్వామి, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ మురుగన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. कॉइन है वो आधी बता दे 1 रुपी कॉइन है चीज ये पूजा में पता लगा कॉइन है यार पार्टिसिपेंट व्हाट इज द सिग्नेचर ओवरऑल परसेंटेज ಎಲ್ಲ ವೆಚ್ಚಗಳು ಹೋಗುತ್ತದೆ ಕತ್ತಿ ఎంతకు వేయడు అంత టిక్ పని యాప్ కోడ్ పంటారు GN 7 and 8 sir. You coded for GN 7 code on 7 and 8 hindi sir. Code 7 and 8 the marks ఇప్పుడు 4 సెపరేట్ పని ఫస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ ఉన్న టెండర్ 50 వేసుకోదు షాపింగ్ కాంప్లెక్స్ లో చూడండి 4 ఇయర్ అవుతే ಇಲ್ಲಿ 5 sir. ಟೋಟಲ್ 9 ఉందిలే అవును సార్ 9 ಇದೆಲ್ಲ 4 ஆமா ஷாப்பிங் காம்ப்ளெக்ஸ் 4 ಈ G 7 and 8 அப்போ 4 க்கு வரல ரோபிட் ஷாப்பிங் காம்ப்ளெக்ஸ் ಬಂದಚ್ಚ வெளிய ஷாப்பிங் காம்ப்ளெக்ஸ் ஒரு ஷாப் ಬಂದಚ್ಚ ಮುಂದೆ ಇದಕ್ಕೆ
తాళ్లరేవు మండలంలో ఆనందోత్సాహాల మధ్య రంగురంగుల హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఆనందోత్సాహాల మధ్య రంగురంగుల హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా అంతా కలిసి స్నేహపూర్వకంగా జరుపుకునే హోలీ పండుగను సంబరాల్లో యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాలు పంచుకున్నారు. చెత్తతో చెత్త రాజకీయాలు, నీటితో నీచ రాజకీయాలు చేస్తున్న మాజీ యానాంలో గత కొన్ని 2 నెలలుగా యానాం ప్రజలకి సాగునీరు మరియు త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మరియు పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది. నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ముందు యానాం పరిపాలనా అధికారికి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో మాట్లాడటం జరిగింది. మళ్ళీ కొత్తగా ఏదో అధికారులతో కలిసి పర్యటన చేసే ముందు యానాంలో నీటి కొరత రావడానికి కారణం ఏమిటి, కొన్ని కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తిగా వ్యర్థం, గత 10 ఏళ్ల క్రితం యానాంలో నీటి కొరత ఉండేదే కాదని ఇప్పుడు వేసవికాలం రాకుండానే యానాంలో నీటి సమస్య ఉందన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా కానీ ప్రజలు అందని ద్రాక్షలా ఉందని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి అన్నారు. యానాం పారిశుద్ధ్య సంస్థ పనులు చేయటం లేదని, చెత్తతో చెత్త రాజకీయం చేస్తున్న మాజీకి కనీసం దీనిపై స్పష్టత ఉందో లేదో అని తెలియటం లేదన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ వేయకూడదు అనేది ఇక్కడ సమస్య తప్ప సంస్థ శుభ్రం చేయటం లేదని, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తూ నీచ రాజకీయాలు చేయటం నీకే చెందిందని, నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి వాస్తవాలతో రాజకీయం చేయి, 25 ఏళ్లు ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయం చేశావు, మళ్లీ అదే తీరు యానాం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గమనించాలని, పుదుచ్చేరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యానాం ఇచ్చిన పథకాలు హర్షించదగినవని, కానీ ప్రజలకు అవి చేరుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉందని, కేవలం పేపర్ మీద ఉన్న హామీలు ఎంతవరకు అమలు చేయటం లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. దీనికి మరి నిన్నటి నుంచి నేను నిన్న గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఈ ముఖ్యమైన అంశం పైన గవర్నర్ గారు కలిసి కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి మన పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ వారికి అంతా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటికి ఇబ్బంది రానివ్వమని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు పొద్దున్నే మున్సిపల్ మరి ఆర్య గారితో కూడా మాట్లాడి, సార్ లేదు సార్ నేను నిన్న అంతా కూడా తిరిగాను, నేను రానివ్వను, నేను ఇబ్బంది, కానీ అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నీరు తగ్గిపోతుంది, లేకపోతే పట్టించుకోవట్లేదు అని చెప్తూ జరుగుతుంది. మరి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఏం జరిగినా కూడా యంత్రాంగం డిపార్ట్మెంట్లు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని రకాలుగా కూడా ఏదో రాజకీయ ఒత్తిడి కనబడుతూ ఏదో ఎవరిపైన ఇది తోసేస్తే బాగుంటది కదా అని చేసే విధంగా ఈ చర్యలన్నీ కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు గవర్నర్ గారికి యానంలో జరుగుతున్న ఈ రాజకీయ నాటకానికి అంతటికీ కూడా
ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మంచినీళ్ళ గురించి అవనివ్వండి, లేకపోతే డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కనకాలపేట, యూకేవి నగర్, భీమనగర్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నిజంగా ఏదో ఎమ్మెల్యే రాజకీయంగాని లేకపోతే ఓట్ల కోసమో ఈ విధానం మొదలుపెట్టున్నాడని చెప్పి రకరకాల పార్టీ మనుషులు లేకపోతే ఇంకొకరు మాట్లాడడం జరుగుతుంది. గత 5 ఏళ్ల క్రితం ఏ పార్టీ ఉంది? 25-30 సంవత్సరాల నుంచి అదే సమస్య అక్కడ ఉంది. అది కాక ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, ఆ సమస్యకి ఏ గవర్నమెంట్ కూడా పరిష్కరించే పరిస్థితి రాలేదు. నేను వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డంపింగ్ యార్డ్కి కిరణ్ బేడి గారు ఆర్డర్ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఒక 2-3 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ మేడం గవర్నర్ గారు ఉన్నప్పుడు, తమిళసై మేడం గారు ఉన్నప్పుడు దాన్ని వేరే చోటకి షిఫ్ట్ చేసి కనకాలపేట డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పారు. ఆవిడ కొంచెం గవర్నమెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఆవిడ ఎక్కడో గోపాల్ నగర్ దగ్గర ఒక చోటకి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా అదే ఏదో ఎక్స్ఎమ్మెల్యే అవనివ్వండి, నేను అవనివ్వండి, అక్కడ ప్రజలందరూ ఉండి దాన్ని కూడా అభ్యర్థిస్తూ అక్కడ ఉండకూడదు అని చెప్పి అన్ని రకాలుగా కూడా పబ్లిక్ మీటింగ్స్ లో కానీ ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ వారు కండక్ట్ చేసిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అక్కడ పెట్టట్లేదని చెప్పారు. కానీ ఏదైతే కనకాలపేట డంపింగ్ యార్డ్ ని తీసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారో, ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ తీయకుండా ఆల్రెడీ అది తీసేసి ఆ లెగసీ వేస్ట్ అంటే ఇన్ని 30 సంవత్సరాల నుంచి వచ్చిన ఆ టన్నుల కొద్ది చెత్తని అక్కడ క్లీన్ చేయడానికి ఒక సంస్థకి ఇప్పించి వారికి పూర్తిగా కూడా అక్కడ ఉండకూడదనే విధంగా నేను చేస్తే నన్ను ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత గవర్నర్ గారు ఆర్డర్ వచ్చిన తర్వాత 2 నెలలని 2 నెలలు కాస్త 4 నెలలు, 4 నెలలు కాస్త 8 నెలలు, 8 నెలలు కాస్త 16 నెలలు, అలా సుమారు మళ్ళీ 2 సంవత్సరాల వరకు ఎంటుకుని వచ్చారు. ఏదైనా టైం ఇమ్మంటే దానికి ఒక అర్థం ఉంటది. ఇది ఏంటంటే కావాలని ఎవరో దీనికి వెనకాలండి ఇది చేయడం తప్ప ఏమీ లేదు. గత 20 రోజులుగా ఎమ్మెల్యే ఆపేయమన్నాడు, చెత్త వేయొద్దు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పుడు సంబంధించిన అధికారులు పాండిచేరి నుంచి వస్తున్నారని చెప్తే నేను ఆ 2 రోజులు కూడా అసెంబ్లీ మానేసి యానంలోనే ఉండి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను వెయిట్ చేసింది. ఇప్పటికీ కూడా ఎవరు కూడా వచ్చింది లేదు. దానికి మరి ఆ ఎల్ఈడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారని తెలియక నిన్న వెంటనే గవర్నర్ గారిని కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గవర్నర్ గారు వెంటనే మున్స్వామి గారి డిపార్ట్మెంట్ మున్సిపల్ గారితో మాట్లాడించి ఒకవేళ అది సైట్ ఎక్కడో 2.5 లక్షల రూపాయలు నెలకి రెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఆల్రెడీ ఫైల్ పుటప్ చేసింది. ఆ ఫైల్ 2.5 లక్షలకి ఆ ఫైనాన్స్ సెక్రటరీలో రిజెక్ట్ అయిందో లేకపోతే ఆపిపెట్టారన్న పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారు వెంటనే డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీకి అదేవిధంగా మన యానం మున్స్వామి గారికి కూడా చెప్పమని జరిగింది. అయితే అక్కడ విచిత్రం ఏంటి అంటే నన్ను తిరిగి ఫోన్ చేసి నేను అడుగుతున్నప్పుడు 2-3 రోజుల నుంచి సమస్య ఉందని చెప్పి మరి యానం నుంచి చెప్పడం జరుగుతుంది. 2-3 రోజుల నుంచి సమస్య ఉందని యానం ప్రజలందరూ గత 20-25 రోజులుగా ఈ సమస్యను ఎంతో ఎమ్మెల్యే వల్లే వచ్చేసింది, లేకపోతే ఎమ్మెల్యే చెప్పిన మాట సైడ్ చూపించాలి, నాకు అర్థం కాదండి. 20 రోజులు మనం ఇబ్బంది పడి ఉన్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గత 25-30 సంవత్సరాల నుంచి కనకాలపేట ప్రజలు మళ్లీ ఎప్పుడూ లేనంత కొండలు అవి డంపింగ్ యార్డ్ అలా ఉన్నా కూడా ఏదో పక్క నుంచి వెళ్ళిపోయి పని చూసుకున్నారు. అది ఊపిరితిత్తులకి పట్టేసి నేనే ఒక 5 నిమిషాలు నుంచుకోలేక నాతో పాటు వచ్చిన ఆర్య గారు గాని లాస్ట్ టైం గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా చూపించడం జరిగింది. ప్రతిదీ ఏది కూడా స్పందన లేదు. ఈరోజు కొత్తగా రాజకీయ నాటకం ఏంటి అంటే నాకు అర్థం కాని జోక్ ఏంటి అంటే యానంలో ఆ హెచ్ఆర్ సంస్థ వచ్చింది. అది చాలా ఫస్ట్ సంవత్సరం కూడా చాలా బాగా చేసింది. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకి దీని మీద ఎవరికో బ్యాట్ తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదురు గ్రామంలో హోలీ పండుగను చిన్నారులు హోలీ ఆడుతూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదురు గ్రామంలో హోలీ పండుగను చిన్నారులు హోలీ ఆడుతూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను ఉదయాన్నే వారు రంగురంగుల నీళ్లతో ఒకరిపై ఒకరు వేసుకుంటూ హోలీ పండుగను వీధులలో తిరుగుతూ చిన్నారులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
మాట్లాడకరా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మిడివరం, తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో ఘనంగా జరిగిన హోలీ వేడుకలు. ఉమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్లతో మట్టిని తరలించడంపై రోడ్డుపై టెంట్ వేసి నిరసన వ్యక్తం చేసిన సర్పంచ్ మోకా రామారావు. యానాం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీల నిర్వహణ.